శ్యామల నవరాత్రులు అంటగా మాణిక్య వీణాముపలాలయంతి మణిదీపవర్ణం అనేది అందరూ చదువుకుంటూ ఉంటారు. మదాలసాం మంజుల వాగ్విలాసాం. అమ్మవారు ఆకుపచ్చ రంగులో మనకి దర్శనం ఇస్తున్నారు. సో ఇది ఎందుకు? ఆ విధంగా లలిత అమ్మవారి దగ్గర మంత్రిని సేవ చేసుకుంటూ ఆవిడ అట్లా వచ్చారు అన్నమాట. అమ్మవారు చూస్తారు కదా, చాలా పెద్ద విగ్రహం, ఇది చాలా బరువుగా కూడా ఉంటుంది. అయితే ఆవిడ్ని తీసుకుని వచ్చేటప్పుడు మాత్రం చాలా మంది చాలా ఇబ్బంది పడ్డారు. మాగేంద్ర నీలద్యుతి కోమలాంగి ఒక నలుగురు మనుషులతో అలా లోపలికి వెళ్ళిపోయారు ఆవిడ. మాతంగ కన్యా మనసా స్మరామి. ఎంతో మహిమాన్వితమైన రాజశ్యామల నవరాత్రులు అయితే మనం జరుపుకుంటున్నాము. ఈ రాజశ్యామల నవరాత్రులు ఎందుకు ఇంత ప్రత్యేకత, అలాగే అమ్మవారు ఆకుపచ్చ రంగులో ఇక్కడైతే మనకు దర్శనం ఇస్తున్నారు. సో ఆ విశేషాలు మనకి తెలియని వాళ్ళకు కూడా తెలుస్తుందని కొన్ని విషయాలు అయితే మనతో పంచుకోవడానికి ఆలయానికి సంబంధించిన పూజారి గారు అయితే ఉన్నారు. కొన్ని విషయాలు అయితే మనము ఈ నవరాత్రుల గురించి, అమ్మ గురించి, అసలు ఈ గుడి గురించి, గుడి చాలా పవర్ఫుల్ అని బయట చాలా మంది అంటున్నారు భక్తులు. వీటి గురించి అయితే మనం అడుగుదాము. నమస్తే స్వామి, మీ పేరు స్వామి? సుబ్రహ్మణ్యం. స్వామి, ఇప్పుడు మనం చూసుకున్నట్లయితే రాజశ్యామల నవరాత్రులకు చాలా ప్రత్యేకత ఉందనేసి అంటున్నారు. సో ఈ ప్రత్యేకత, అలాగే అమ్మవారు ఆకుపచ్చ రంగులో మనకి దర్శనం ఇస్తున్నారు. సో ఇది ఎందుకు కారణం చెప్తారా మా? శ్యామల నవరాత్రులు అంటగా మనకందరం కూడా మణిదీపవర్ణం అనేది అందరూ చదువుకుంటూ ఉంటారు. అందులో లలిత పరాభట్టారిక దేవత అని చెప్పేసి అన్ని లోకాలకి పైన కాలానికి అతీతంగా ఆవిడ విరాజమానులు ఉంటారు ఆవిడ. అయితే ఆవిడకి కూడా కూర్చున్నప్పుడు ఆవిడ చుట్టూ కూడా ఒక సైన్యం ఉంటుంది, ఆవిడ సేవకులు ఉంటారు, సహజీవాలు ఉంటారు, అలా అందరూ ఉంటారు. అందరూ స్త్రీలే అక్కడికి ఉండేది కూడా. అయితే ఆవిడ దగ్గరగా ఒక రాజు ఉంటే రాజు పక్కన మంత్రి ఎలాగో సలహిస్తూ ఉంటారో అలాగా ఆవిడకి సలహాలు ఇచ్చే మంత్రి స్వరూపంలో ఉండేదే శ్యామలాదేవి. ఆవిడలోంచే వచ్చింది సరస్వతీదేవి. అందుకనే సరస్వతీదేవి కూడా మామూలుగా మనం తెల్లగా చూపిస్తారు కానీ నీలా సరస్వతి అని చెప్పేసి అంటారు. వేదంలో కూడా నీలా సూక్తం అని చెప్పేసి సరస్వతి సూక్తాన్ని చెప్పడం జరుగుతుంది అన్నమాట. ఆ విధంగా ఈవిడ అనేది లలిత అమ్మవారికి సలహాదారిగా మంత్రిని దేవత కింద విరాజమానం అయ్యారు. అయితే ఈ నవరాత్రులు అనేవి మనకి సంవత్సరంలో 4 సార్లు వస్తాయి. అందులో మనకి శరత్ నవరాత్రులు అని చెప్పేసి అంటారు, దుర్గామ్మవారి చేసే నవరాత్రులు. అవి మాత్రం చాలా ప్రాచుర్యంలో ఉన్నాయి, దాన్ని అందరూ జరుపుకుంటారు. మిగిలిన 3 నవరాత్రులు కూడా రహస్య నవరాత్రులు అంటారు. మిగతా 3 నవరాత్రులు అంటే రాజశ్యామల నవరాత్రులు, శ్యామల నవరాత్రులు, లలిత నవరాత్రులు, అలాగే వారాహి నవరాత్రులు. వసంత నవరాత్రులు, లలిత నవరాత్రులు రెండు ఒకటే. వసంత నవరాత్రులు అన్నా లలిత నవరాత్రులు అన్న ఒకటే. అలాగే వారాహి నవరాత్రులు కూడా ఉంటాయి అన్నమాట. వారాహి అమ్మవారు ఎవరు అంటే ఇందాక మీకు చెప్పినట్టుగా ఈ లలిత అమ్మవారి యొక్క పరివారంలో ఆవిడికి ఒక సైన్యం ఉంటుంది. దానికి కమాండర్ ఒకరు ఉంటారు కదా, సైన్యాధ్యక్షురాలు. ఆ సైన్యాధ్యక్షురాలు ఎవరయ్యా అంటే ఆవిడకు ఉన్న ముందున్న సైన్యానికి వారాహి అమ్మవారు, అలాగే ఆవిడ వెనుకున్న సైన్యానికి ప్రత్యంగిర అమ్మవారు. వాళ్ళిద్దరూ కూడా, అందుకని వాళ్ళిద్దరి నామాలు చూస్తే దండనాయకి అని చెప్పి వాళ్ళు అంటారు. వాళ్ళ చేతిలో దండం ఉంటుంది. ఆకుపచ్చ రంగులో అమ్మవారు ఉన్నారు కదా, దానికి కారణం ఏమన్నా ఉందా స్వామి? అంటే ఆవిడ ఉండడమే ఆకుపచ్చ దాంతో బయటకు వచ్చారు. ఆ విధంగా లలిత అమ్మవారి దగ్గర మంత్రిని సేవ చేసుకుంటూ ఆవిడ అట్లా వచ్చారు అన్నమాట. ఇకపోతే ఈ గుడి దగ్గరికి వచ్చేసరికి ఇది పెట్టి 2024లో దీన్ని పెట్టారండి. ఇది కరెక్ట్ గా దసరాలకి మొన్న శరద్ నవరాత్రులకి సంవత్సరం అయింది దిగి పెట్టి, అంటే సంవత్సరన్నర. అమ్మవారు ఇంకా సంవత్సరన్నర చిన్న పాప. అయితే ఈ గుడి యొక్క విశేషత ఎంత ఇలాగా ఉంది అంటే, ఇక్కడ ఉన్న కాలనీ వాళ్ళందరూ కూడా ఇక్కడ ఒక గుడి కట్టాలని చెప్పి ఎన్నో ఏళ్ళగా ప్రయత్నం చేశారు. ఇక్కడ ఆలయంలో నిర్మాణం చేసుకుందాం అని చెప్పి కాలనీ వాళ్ళు ఎంతో ప్రయత్నం చేశారు, కానీ వాళ్ళకి స్థలం దొరకక ఇదంతా పెద్ద కొండ పరంతా ఉంది. ఇదంతా పెద్ద కొండ ఇది. అవి ఇంకా ఆఖరికి పోరాడి 12 సంవత్సరాలు పోరాడిన తర్వాత మొత్తానికి గుడికి కొబ్బరికాయ కొట్టి శంకుస్థాపన చేసి కట్టడం అనేది జరిగింది. ఇంకా పోరాడుతున్నారు పూర్తిగా. ప్రతిష్ఠించాలని ఎందుకంటే రాజశ్యామల మాత కాదు, ఈ అమ్మవారి పేరు దుర్గా అమ్మవారు. అయితే దుర్గా అమ్మవారు మెయిన్ ఇక్కడ. ఆవిడ విగ్రహం తీసుకుని వచ్చేటప్పుడు కూడా చాలా సార్లు ముందుకయ్యి వెనక్కి అయ్యింది. ఆఖరికి భక్తులందరూ కూడా ఒకే సంకల్పంతో మాకు ఎలాగైనా కావాలని దృఢమైన సంకల్పం తీసుకున్న తర్వాత అమ్మవారి విగ్రహం అనేది రావడం జరిగింది. అది కూడా నవరాత్రుల్లోనే వచ్చింది. శరద్ నవరాత్రుల్లోనే అమ్మవారి విగ్రహం తీసుకురావడం జరిగింది. అమ్మవారు చూస్తారు కదా, చాలా పెద్ద విగ్రహం, ఇది చాలా బరువుగా కూడా ఉంటుంది.
అయితే ఆవిడ్ని తీసుకుని వచ్చేటప్పుడు మాత్రం చాలా మంది చాలా ఇబ్బంది పడ్డారు. దగ్గరగా 15 మంది దాకా ఆవిడ్ని విగ్రహాన్ని మూయవలసి వచ్చింది. అలా ఇక్కడ వరకు తీసుకొచ్చిన తర్వాత ఈ గడప దగ్గరికి రాగానే ఒక 4 మనుషులతో అలా లోపలికి వెళ్ళిపోయారు ఆవిడ. నలుగురు మంది ఇక్కడ వరకు 15 మందులు పట్టిన వాళ్ళు ఆ గడపలోంచి అలా లోపలికి ఆవిడ తీసుకెళ్ళగానే అలా వెళ్ళిపోయింది అనమాట అక్కడ వెనక్కి. అంటే 4 మంది నాకు లిఫ్ట్ చేయగలిగారు. అంటే 15 మంది నుంచి 4 4 మనుషులు అంటే ఆవిడ స్వయంగా నేను ఇక్కడ ఉండాలి అని చెప్పి సంకల్పం కూర్చుని అక్కడ కూర్చున్నారు అనమాట. ఇంకా అప్పటి నుంచి ఇది ప్రతిష్ఠ చేసింది. కానీ మేమందరం ఏమంటామంటే ప్రతిష్ఠ చేసినప్పటికీ కూడాను జరిగిన ఈ సంఘటన మూలాన ఆవిడే ఇక్కడ ఉన్న ఈ కాలనీ వాసులు కానీ ఇక్కడ ఉండే భక్తుల కోరిక మేరకు మా వారే స్వయంగా వచ్చి కూర్చున్నట్టు మేము భావిస్తాము. దీనికి చాలా నిదర్శనలు కూడా ఉన్నాయి. ఎంతో మందికి ఎన్నో రకాలుగా ఇప్పుడు దేవి నవరాత్రులు జరిగాయి. శరద్ నవరాత్రులు 9 రోజులు అమ్మవారికి 9 అలంకరణ జరిగాయి. మొదటి అలంకరణ బాలా త్రిపుర సుందరి. ఆ రోజు అలంకరణ చేసినప్పుడు భక్తులందరికీ కూడా అమ్మవారు దుర్గమ్మవారి కాకుండా చిన్న బాలమ్మవారిని కనిపించాడు. అంటే మీకు ఎలా చెప్పాలి అంటే ఇప్పుడు మనము బాగా ఆనందం వచ్చినప్పుడు మన ఫేస్ కొంచెం ఉబ్బుతుంది, బాగా డిప్రెషన్ లోకి వెళ్ళినప్పుడు కొంచెం మనకి చిన్నగా అయిపోతూ ఉంటుంది. అలాగా అమ్మవారిలో బాలా త్రిపుర సుందరి అన్న చిన్న బాల మొహం దగ్గర నుంచి పూర్తి దుర్గా అమ్మవారి యొక్క రౌద్ర రూపం వరకు కూడా కాళీ రూపం వరకు కూడా అలా అంతలంతగా ప్రతిరోజు ఆడు మొహంలో ఆ తేడా అనేది కనిపించింది ప్రత్యక్షంగా. ఇప్పటికీ కూడాను ఆ ప్రతి పౌర్ణమికి కూడా ఇక్కడ గుళ్ళో అమ్మవారికి విశేషంగా అభిషేకం జరుగుతుంది సాయంత్రం పూట. ఆ రోజు అభిషేకం చేసేటప్పుడు 2 కళ్ళు సరిపడవండి అసలు. ప్రతి పౌర్ణమికి సాయంత్రం పూట అభిషేకం ఉంటుంది 6:30కి. పసుపు కుంకుమ పాలతో చేస్తారు. ఆ పసుపు కుంకుమతో చేసే కుంకుమ నీళ్ళతో చేసేటప్పుడు మాత్రము అలాగే ఆవిడకి ఏ అలంకారం ఎలా సెట్ అయిపోతుంది చెప్పలేమండి. గురు పౌర్ణమి రోజున ఆవిడికి అర్ధనారీశ్వరుడు అలంకారం చేసాం. చూడగానే అందరూ కైలాసమే దిగొచ్చిందా అన్నట్టుగా ఆవిడ ఇమిడిపోయారు. అందులో ఆవిడ చేయించుకుంటున్నారు. మంది ఏముంటుంది, మంది ఏం ఉండదు అక్కడ. ఆవిడ సంకల్పించుకుంటే అన్నీ అవుతాయి. ఆవిడ సంకల్పం లేకపోతే ఏది జరగదు. ఇప్పుడు మీరు అన్నారు అర్ధనారీశ్వరి స్వామి అలంకారం చేస్తామని, స్పెషల్ గా ఏదన్నా ఒక రోజు ఏమైనా చేస్తారా అలా? అదే గురు పౌర్ణమి రోజున మనకి ఆది దంపతులుగా శివపార్వతుల్ని చెప్పుకుంటాము. అలాగే ఆది గురు కూడా ఈశ్వరుడే అయ్యాడు. కానీ మనం శాక్తేయులు అంటే అమ్మవారిని ఉపాసన చేసే వాళ్ళందరికీ కూడాను అమ్మవారే ప్రధానము, లలిత త్రిపుర సుందరి ప్రధానము. ఆవిడ నుంచే మనకి త్రిమూర్తులని జననం జరిగింది, బ్రహ్మాండమంతా జననం జరిగింది. అదంతా మనకి అమ్మవారికి సంబంధించిన పద్మపురాణంలో ఉంటుంది. ఆ విధంగా మనకి ఎప్పుడైతే అమ్మవారిని గట్టిగా చూసుకుంటూ ఉంటామో అప్పుడు అమ్మవారి కూడా మనకి గురువు అవుతారు. వాస్తవానికి చెప్పాలి అంటే తల్లి మొదటి గురువు, 2వ గురువు ప్రకృతి, 3వ గురువు బడిలో చెప్పే టీచర్లు వస్తారు, 4వ గురువు స్నేహితులు వస్తారు. ఇలా చూసుకున్నా సరే తల్లి మొదటి గురువు అవుతారు. ఆ విధంగా అమ్మవారిని కూడా గురుగా భావించి వాళ్ళిద్దరి స్వరూపం ఒకటే అని చెప్పడం కోసం సంకేతంగా గురు పౌర్ణమి రోజున అమ్మవారిని ఆ విధంగా అలంకరణ చేయడం జరిగింది. అయితే కార్తీక మాసంలో మాత్రం అమ్మవారిని శివకేశవుల రూపంలో అలంకరణ చేయడం జరిగింది. అంటే అమ్మవారు కాదు, ఒక పక్కన నారాయణుడు, ఇంకో పక్కన ఈశ్వరుడు. అంటే మనకి కార్తీక మాసము, ధనుర్మాసము ఈ 2 మాసాలు కూడా చాలా ప్రత్యేకమైనవి. ఎవరైనా ఒక సాధకుడు ముక్తి పొందాలి అనుకుంటే కనుక అంతా ఒకటే అని నిజాన్ని తెలుసుకోవాలి. ఆయన శివుణ్ణి పూజించినా సరే, విష్ణుమూర్తిని పూజించినా, అమ్మవారిని పూజించినా, ఎవరు పూజించినా సరే అంతా ఒకటే, అందరూ ఒకటైన భావనలోకి రావాలి. అలా తీసుకురావడం కోసము కార్తీక మాసంలో ఈశ్వరుడితో పాటు ఈ శివలింగంలో విష్ణుమూర్తిని భావన చేస్తూ పూజ చేయడము, అలాగే విష్ణుమూర్తిలో శివుణ్ణి భావిస్తూ పూజ చేయడము అనేవి జరుగుతుంది, మనకి సాంప్రదాయంగా వస్తోంది. ఆ విధంగా ఈ యొక్క శివకేశులకు భేదం లేదు, వాళ్ళిద్దరూ ఒకటే అని చెప్పడం కోసము కార్తీక మాసంలో అమ్మవారిని శివకేశులుగా దిద్దడం జరిగింది అలంకరణ. చూసిన వాళ్ళకి ఇది దుర్గమ్మవారి కూడా లేకపోతే విష్ణుమూర్తి కూడా అనేది చాలు అనుమానం వచ్చింది. అంటే మొదటిసారి చూసిన వాళ్ళకి ఆవిడ ఏ అలంకరణలో ఉంటారో అదే గుడి. ఇప్పుడు మీరే వచ్చారు, మొదటిసారి చూస్తున్నారు, చూడగానే ఆ విగ్రహం చూడగానే అమ్మవారు శ్యామల అమ్మవారి విగ్రహం అని చెప్పి మీరు కూడా డౌట్ వచ్చేసింది. అలాగే ఇప్పుడు సరస్వతి అలంకరణ చేస్తే ఇది సరస్వతి విగ్రహం అనేసి అంటారు. ఏ అలంకరణ చేస్తే ఈ విగ్రహం అదే విగ్రహం అనేస్తారు. అలాగే మహాలక్ష్మి అవతారంలో చేసినప్పుడు కొల్హాపూర్ అమ్మవారు ఎలాగైతే ఉంటారో అలాగే వచ్చేస్తారు ఆవిడ.
ఇప్పుడు మనకి ఈ టెంపుల్ చూస్తున్నట్లయితే చాలా విశాలంగా ఉంది. అలాగే ప్రత్యేకంగా ఏమైనా ఇక్కడ పూజలు నిర్వహించే జరుగుతాయండి. ఇక్కడ అకేషన్స్ గానీ జరుగుతాయి. ఇక్కడ రెగ్యులర్ గా జరిగే ప్రత్యేక పూజలు ఏమిటి అంటే ప్రతి నెల పౌర్ణమి రోజున అమ్మవారికి జరిగే విశేష అభిషేకం ఒకటి చాలా బాగుంటుంది. రెండవది ఏంటంటే సంకటార చవితికి ఇక్కడ గణపతికి పంచామృతాలతో అభిషేకము అయిన తర్వాత గణపతి హోమం కూడా జరుగుతుంది. ఈ స్థలము ఎంత పవిత్రమైనది, ఎంత శక్తివంతమైనది అని చెప్పడానికి ఇంకో ఉదాహరణ కూడా ఉంది. ఈ గుడిలో యాగశాల కట్టిన తర్వాత ఇక్కడ హోమం చేసినప్పుడు ఏ దేవతని ఉద్దేశించి హోమం చేస్తే అందరూ మామూలుగా ఫోటోలు తీస్తూ ఉంటారు కదా, ఫోటోలు తీసినప్పుడు మనకి ఒక ఆకారం అనేది కనిపిస్తుంది. ఆకారం అంటే మనకి ఇప్పుడు పాతకాలపు ఫోటోలు తీసినప్పుడు నెగిటివ్ ఉంటుంది చూసారు కదా, ఆ నెగిటివ్ ఎలాగొస్తుంది అలా జస్ట్ అవుట్లైన్ ఒకటే కనిపిస్తుంది మనకి. కానీ ఇక్కడ ప్రత్యేకత ఏమిటంటే అమ్మవారి యొక్క శక్తి ఏమిటి అంటే ఆవిడ ఇక్కడ చేసిన కరెక్ట్ గా సంవత్సర క్రితం ఇదే శ్యామలా నవరాత్రుల్లో అమ్మవారు హోమం చేసినప్పుడు ఇదే అమ్మవారు ఆవిడ మెడలో హారం ఏదైతే కనిపిస్తుందో అదే హారం తోటి ఆవిడ శూలం పట్టుకుని ఇలా నడిచి వస్తున్నట్టుగా హోమంలో వచ్చారు. మీకు ఆ ఫోటో ఉన్నాయి చూపిస్తాను. ఎందుకంటే ప్రేక్షకుల కోసం ఫోటో ఉంది. అలాగే మొన్న గణపతి మన సంకటార చవితప్పుడు గణపతి హోమం చేసినప్పుడు ఆయన శుభ్రంగా కాలు మీద చెయ్యి వేసుకుని హ్యాపీగా అలా కూర్చున్నట్టు వచ్చింది. అలాగే ఏ దేవత హోమం చేస్తే ఆ దేవత ఖచ్చితంగా అందులో వస్తున్నారు. అది ఇక్కడ ఉన్న స్థలం ఒక మహిమ అని చెప్పుకోవచ్చు, లేదా అమ్మవారి ఒక శక్తి అని కూడా చెప్పుకోవచ్చు అనమాట. సో ఇక్కడ రీసెంట్ గా జరిగిన విషయం ఏంటంటే ఒక జంట సంతానం లేదని చెప్పి 6 సంవత్సరాల సంతానం లేదని చెప్పి వస్తే వాళ్ళ కోసం సంతానం కోసమే చిన్న శాంతి హోమం చేయడం జరిగింది. చేసిన తర్వాత అందులో సుబ్రహ్మణ్య స్వామి వచ్చాడు. అందుకని సంతాన ప్రధానకారకుడు కాబట్టి ఆయన ఉద్దేశించి హోమం చేసినప్పుడు హోమంలో సుబ్రహ్మణ్య స్వామి వచ్చాడు. ఇది జరిగి దగ్గర 6 నెలలు అయ్యింది హోమం. మొన్న 2 రోజుల క్రితం నాకు వాళ్ళ దగ్గర ఫోన్ వచ్చింది, ఆ అమ్మాయి గర్భవతి అయింది, 2వ నెల క్షేమంగా ఉంది అని. సో అలాగే మీకు ఇంకో విషయం చెప్తాను. ఈ గుడిలో నేను ఎలా వచ్చాను అని అంటే ఇది కూడా అమ్మవారి యొక్క సంకల్పం అని చెప్పాలి. ఇది ఎలా జరిగింది అంటే నేను ఇక్కడ ఉద్యోగం కోసం గుడి కోసం వెతుకుతున్న సమయంలో అమ్మాయికి ఇంట్లో అంతా నిండుకుంటున్నాయి, నాకు ఇంకో గుడి కావాలి అని చెప్పి ఆవిడకి నమస్కారం చేసుకున్నాను. అదే సమయానికి ఇక్కడ కమిటీ వాళ్ళందరూ కూడా మా గుడిలో ఒక మంచి పూజారి కావాలి, ఎవరు ఉంటే చెప్పమ్మా అని చెప్పి వీళ్ళందరూ అమ్మవారిని ఇక్కడ రెగ్యులర్ గా కోరుకుంటున్నారు. అదే సమయానికి ఇక్కడ పూజ చేసే ఆయన కూడా అమ్మవారికి ఎవరైనా ఒక మంచి వాళ్ళు ఉంటే చూపించండి అని చెప్పి ఇక్కడ ఉన్న పూజారి కూడా కోరుకున్నారు. ఆ విధంగా కోరుకున్న తర్వాత నాకు ఒక పర్సన్ ద్వారా నాకు ఫోన్ వచ్చింది, ఇక్కడ రావడం జరిగింది. అంటే నేను ఆవిడని అడగడము, వీళ్ళు కూడా ఆవిడని అడగడము, అక్కడ పూజారి కూడా ఆవిడని అడగడము, అలా తిరిగేసి మొత్తంగా నన్ను తీసుకొచ్చి ఇక్కడ పెట్టారు. ఇక్కడ ఇంకోటి ఏమిటి అంటే ఇక్కడ నిత్య పూజలు అనేవి ప్రతిరోజు కూడా టైం జరుగుతాయండి. ఏ రోజు కూడా టైం అటు ఇటు అవ్వదు ఇక్కడ. ఎందుకంటే ఇది ఉదయం 6 గంటలకి గుడి తెరుస్తామండి. 6 గంటల నుంచి 11 వరకు ఉంటుంది. సాయంత్రం పూట 6 గంటల నుంచి 8 వరకు ఉంటుంది. ఏదైనా ప్రత్యేక రోజులు ఉన్నప్పుడు ఆ జన సమూహాన్ని బట్టి ఇంకాసేపు ఎక్కువ ఉంచడం అనేది జరుగుతుంది. ఇక్కడ ఎవరైనా సరే మనస్ఫూర్తిగా ఏదైనా ధార్మికమైన కోరికను అమ్మవారికి ముట్టుకుంటే కనుక అది జరిగిన సందర్భాలు, నెరవేరిన సందర్భాలు కూడా చాలా ఉన్నాయి ఇక్కడ. సో చూసారు కదండి, మనకి రాజశ్యామల అమ్మవారి నవరాత్రులు జరుపుకుంటున్నాము. అలాగే ఇక్కడ మనకి అమ్మవారి గురించి స్పెషల్ గా చాలా విషయాలు చెప్పారు. అలాగే ఇంత పవర్ఫుల్ అమ్మవారిని ఖచ్చితంగా దర్శించుకోవాలని ప్రతి ఒక్కరికి ఉంటుంది. సో మీరు ఆ అమ్మవారిని దర్శించుకోవాలనుకుంటే నేను డిస్క్రిప్షన్ లొకేషన్ కూడా షేర్ చేస్తాను. అలాగే బీరంగూడలో ఉంటుంది శ్రీ దుర్గా మల్లేశ్వర అమ్మవారు. మీరందరూ కూడా ఆ అమ్మవారి దగ్గరకు వచ్చి ఆ అమ్మవారిని దర్శనం చేసుకొని ఆ అమ్మవారి ఆశీస్సులు నాతో పాటు మీ అందరికీ కూడా కలగాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.